2025 మహాకుంభమేళా ఈరోజు చివరి దశకు వచ్చేసింది. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు ముగుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా హిందూ ప్రజలు పాల్గొన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ఇది నిలిచింది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 65 కోట్లకు పైగా భక్తులు పాల్గొన్నారు. అమెరికాలోని మొత్తం జనాభా కంటే ఇది ఎక్కువ. మొదట యూపీ ప్రభుత్వం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ భక్తులు ప్రయాగరాజ్కి పోటెత్తారు. అంచనాలు దాటేస్తూ దాదాపు 25 కోట్ల మంది అధికంగా భక్తులు గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. నేటితో మహాకుంభమేళా ముగుస్తుండటంతో మళ్లీ తదుపరి కుంభమేళా ఎప్పుడు జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో కుంభమేళాలు నిర్వహించనున్నారు. హరిద్వార్లో కుంభమేళా, అర్ధకుంభమేళా రెండూ నిర్వహిస్తారు. కుంభమేళా 12 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తుంటారు. అలాగే అర్ధకుంభమేళా 6 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తారు. అంటే ముందుగా అర్ధకుంభమేళా 2027లో హరిద్వార్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక చివరి అర్ధకుంభమేళా 2021లో హరిద్వార్లో జరిగింది. 12 సంవత్సరాల తర్వాత 2027లో నాసిక్లో కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమం జూలై 17, 2027న ప్రారంభమై ఆగస్టు 17, 2027న ముగియనున్నట్లు తెలుస్తోంది. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంభమేళాను గతంలో 2015లో నిర్వహించారు. అలాగే ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనుంది. దీనికోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం ఉజ్జయినిలో దాదాపు 3300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని తర్వాత హరిద్వార్ లాగా కుంభమేళా, అర్ధకుంభమేళా రెండింటినీ ప్రయాగ్రాజ్ నిర్వహిస్తుంది. 2025లో ప్రస్తుతం మహాకుంభమేళాను నిర్వహించగా 2030లో ప్రయాగ్రాజ్ అర్ధకుంభమేళాను నిర్వహించనుంది. ముఖ్యంగా కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తుంటారు.